ప్రజల ప్రభుత్వం అని చెప్తా ఉన్నది. కానీ అటువంటి ప్రజల ప్రభుత్వం ప్రజలకు రక్షణ లేకుండా రైతు పొలాన్ని ఆక్రమించుకుంటే ఆ రోజు ఆ వార్త చూసినటువంటి హరీష్ రావు గారు వెంటనే స్పందించి హైదరాబాదులో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ యొక్క దురాగతాలను ఖండించడం అనేది జరిగింది. ఆ తర్వాత మన గ్రామానికి మరి వారు రాలేనటువంటి అత్యవసరమైన పని ఉండటం వల్ల నిరంజన్ రెడ్డి గారు, అలాగే ఆనాడు మరి మన మాజీ శాసనసభ్యులు వెంకటవరయ్య గారు, మధు గారు, పల్లా రాజేష్ రెడ్డి గారు అందరూ వచ్చాం. కానీ ఖచ్చితంగా ఆ అంశం లేవనెత్తినటువంటి హరీష్ రావు గారు మా దగ్గరికి మా ఊరు రావాలి అనేటువంటి కోరిక ఈ మండల ప్రజల్లోనూ ఈ గ్రామంలోనూ ఉన్నది. అందుకనే ఈరోజు మరి ఖమ్మం మార్కెట్కి వచ్చిన సందర్భంగా చింతకాని రావాలని అడగగానే హరీష్ రావు గారు మన గ్రామం వచ్చినందుకు మన మండలం మన నియోజకవర్గం తరఫున మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది జరిగితే ఆ తర్వాత లచ్చగూడెంలో మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు కరెంటు షాక్తో చనిపోయిండు. ఇది కూడా కరెంటు షాక్ అంటే సహజంగా జరగవచ్చు. కానీ ఎందుకు ఒక 3 రోజుల క్రితం వర్షం వచ్చి లైన్ తెగిపోతే ఈ రైతు మా చేలో కరెంటు తీగ తెగిపడిందని సంబంధించినటువంటి అధికారులకి కంప్లైంట్ చేశాడు. కానీ వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, లేదు మేము రిపేర్ చేసాం, మీరు ఆ చేనుకి వెళ్ళొచ్చు అని చెప్తే ఆయన పొలం కాడికి మందు కొట్టడానికని వెళితే ఆ తీగలు తగిలి షాక్ కొట్టి మరణించడం జరిగింది. ఇక్కడ మన విద్యుత్ శాఖ మంత్రి ఎవరు అంటే ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు బట్టి విక్రమార్క వైఫల్యంతో ఈరోజు నాగలంచ మరి లచ్చగూడెం రైతు బూన ప్రసాదరావు చనిపోవడం జరిగింది. దానికి మరి నిరసనగా ఆ గ్రామం వాళ్ళు ధర్నా చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని వాళ్ళు గొడవ చేస్తే ఎటువంటి సంబంధం లేనటువంటి పరామర్శ కోసం వెళ్ళినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు పెంటాల పుల్లయ్య గారు పోలీసుల్ని హత్య చేయాలని, పోలీసుల్ని హత్య చేయడం కోసం కుట్ర చేశారనేటువంటి మరి నెపంతో 12 రోజుల పాటు అక్రమంగా కేసు పెట్టి జైల్లో ఉంచడం అనేది జరిగింది. కానీ పుల్లయ్య గారు జైల్లో ఉన్నప్పుడు ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ మండలంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా భయపడలేదు. 700 మందితోటి ర్యాలీ చేసి కాంగ్రెస్ బిడ్డలారా కపడ్డారు అనేటువంటి దాన్ని మరి హెచ్చరిక చేయటం అనేది జరిగింది. అందుకనే ఇక్కడున్నటువంటి శాసనసభ్యుడు నిజంగా నీకు మరి నీతి, నిజంగా నీకు పరిపాలన మీద నీకు చిత్తశుద్ధి ఉంటే నీ శాఖ అయినటువంటి విద్యుత్ శాఖ అధికారుల మీద చర్య తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి రైతు ఆత్మహత్య చేసుకుంటే నువ్వు పరామర్శించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. కానీ అలా కాకుండా అసలైనటువంటి దోషులను వదిలేసి అన్యాయంగా ఆ కేసులో కూడా పుల్లయ్య గారిని మరి కొంతమంది కార్యకర్తలు పెట్టడం జరిగింది. అందుకనే ఎంతకాలం చేస్తారు ఇటువంటి అరాచకాలు, ఎంతకాలం చేస్తారు ఇటువంటి అన్యాయాలు? అందుకనే పోలీస్ సోదరులు కూడా మరి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఆనాడు పుల్లయ్య గారిని ఇంటికి వచ్చి మరి వాళ్ళ ఇంటికి రాగానే ఆయన మండల పార్టీ అధ్యక్షుడు కాబట్టి సార్ టీ తాగుతారా అని అడిగారు. టీ కాదు మీతో మాట్లాడటానికి వచ్చామని బయటికి పిలిచి అయ్యప్ప స్వామి మాల్లో ఉంటే చొక్కా బట్టి మరి పోలీస్ వ్యాన్లో వేసుకొని పోవటం జరిగింది. ఎక్కడికి తీసుకెళ్లారు, ఏం చేశారు అనేటువంటి దాన్ని కూడా సమాచారం చెప్పలేదు. అందరూ ఆనాడు ఫోన్ చేశారు, హరీష్ రావు గారు చేశారు, కేటీఆర్ గారు చేశారు, మరి మన ఎమ్మెల్సీ మధు గారు చేశారు, సండ్రా గారు చేశారు. కానీ ఏ ఒక్కళ్ళకి స్పందించలేదు. ఆఖరికి రూరల్ పోలీస్ స్టేషన్ మధ్యకి వచ్చారని తెలిసి అక్కడికి మేము వెళ్ళి అటకాయిస్తే ఆ నైట్కి నైటే హత్యా కేసులో మోపి వారిని మరి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఖమ్మం జైల్లో పెట్టడం అనేది జరిగింది. మేము అడుగుతా ఉన్నాం పోలీసుల్ని, ఒక్క 10 నెలలు అయింది అధికారం మారి, 10 నెలలకే మరి మీలో ఇంత మార్పు ఎలా వచ్చింది? మరి ఈ గవర్నమెంట్ ఏమైనా శాశ్వతమా? ఈ బట్టి విక్రమార్క ఏమైనా శాశ్వతంగా ఉంటాడా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అని అడుగుతా ఉన్నాం. అందుకనే రోజులు మారతాయి, మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, కేసీఆర్ గారి నాయకత్వంలోనే ప్రభుత్వం ఏర్పడుతుంది. తప్పనిసరిగా మీరు చేసిన దానికి ఇంతకింత 10 వెంతలు మూల్యం చెల్లించుకుంటారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చివరగా
అన్న మీ అందరినీ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు మాకు ఎప్పుడు ఈ నియోజకవర్గంలో ఈ ఘటనలు మరి పాలేరులోనూ మా దగ్గర ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి సందర్భంలోనూ వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా మీరు స్పందిస్తూ ఉన్నారు, మీరు సహకరిస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా చేతులెత్తి దండం పెడతా ఉన్నాం. రానున్నటువంటి కాలంలో కూడా మీరు మాకు అండదండలు ఇవ్వాలని మరి రాష్ట్రంలో కూడా మరి కృష్ణార్జునులుగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీరిద్దరు మరి మీరు యుద్ధం చేస్తా ఉన్నారు. మీ యుద్ధంలో మేమందరం సైనికుల్లాగా మేము మీ వెంట ఉంటాం. మీరిచ్చే పిలుపుని మరి విజయవంతం చేస్తామని చెప్పేసి మరి ఈ కార్యకర్తలు ఎవ్వరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. మరి కార్యకర్తలకు అండగా మన వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ ఉంటారు. ప్రత్యేకించి మరి లీగల్ సెల్ వారు మనకి తిరుమలరావు గారి నాయకత్వంలో ఈ 2 సందర్భాల్లోనూ సహకరించినటువంటి తిరుమలరావు గారికి వారి బృందానికి కూడా మనందరి తరఫున పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎక్కువసేపు మనకి ఉపన్యాసం ఉండదు. ఎందుకంటే సారు మళ్ళీ లచ్చగూడెంలో చనిపోయినటువంటి రైతు కుటుంబాన్ని కూడా పరామర్శించాలి. అందుకనే పెద్దలు మన మాజీ శాసనసభ్యులు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సభాధ్యక్షులు మిత్రులు కమల్ రాజు గారు, అట్లాగే ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఎప్పుడో రావాల్సి ఉన్నా జూలై 1వ తారీఖునే రావాల్సి ఉన్న నాడు అనివార్య కార్యక్రమాలతో రాలేకపోయినటువంటి పెద్దలు శ్రీ హరీష్ రావు గారు, కమలాకర్ గారిని కూడా తీసుకొని ఈరోజు అందరు పెద్దలతో అజయ్ కుమార్ గారితో కలిసి, రవికుమార్ గారితో కలిసి, మధుసూదన్ రావు గారు జిల్లా అధ్యక్షులు అందరం ఈనాడు మీ గ్రామానికి రావటం జరిగిందని ఒకసారి మీకు చెప్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు నేపథ్యం ఏమిటో, చాలా వివరాలు కమల్ రాజు గారు చాలా విపులంగా విషయాలన్నిటినీ మన ముందు ఉంచారు. ఒక్కటే మనం ఆలోచించాలా, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఎట్లా నడుస్తూ ఉన్నది ఈ రాష్ట్రంలోని మరొకసారి మనం ఆలోచిస్తే ప్రజాస్వామికంగా నడుస్తూ ఉన్నదా, అప్రజాస్వామికంగా నడుస్తూ ఉన్నదా, దౌర్జన్యపూరితంగా నడుస్తూ ఉన్నదా అనేటటువంటి విషయం ఈనాడు ప్రజలు ఎక్కడ చూసినా చర్చించుకుంటా ఉన్నారు. వాటన్నిటికీ తార్కాణమే ఈ గ్రామంలో జరిగినటువంటి సంఘటనలు. మొట్టమొదటిగా కూడా పుల్లయ్య గారు ఆనాడు ఏ సంబంధం లేదు. పుల్లయ్య గారి చరిత్ర మీకు తెలియంది కాదు. ఈ గ్రామానికి పెద్ద మనిషి, ఈ గ్రామానికి సర్పంచ్, ఈ గ్రామానికి ఎంపీటీసీ, అనేక సంవత్సరాలు ఈ గ్రామ రాజకీయాలని ప్రజల వెంట ఉండి నడిపిస్తున్నటువంటి ప్రజాభిమానం కలిగినటువంటి నాయకులు. కానీ బోజెడ్ల ప్రభాకర్ రావు గారు వారి పొలం అన్యాక్రాంతంగా ప్రభుత్వం అండదండలతో ప్రభుత్వం అక్రమర్కంగా వారికి తోటునిచ్చి ఆక్రమింపజేసుకుంటుందని ఒక పెద్ద మనిషిగా ప్రభాకర్ రావు గారు, వారి తండ్రి వీరయ్య గారు పుల్లయ్య గారి దగ్గరకు వచ్చి చెప్పినటువంటి మాట మీరు గుర్తు చేసుకోవాలా. ఏ పెద్ద మనిషి అయినా పుల్లయ్య గారు శాశ్వతంగా వ్యతిరేక పార్టీ, ఆ ప్రభాకర్ రావు గారు వీరయ్య గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ గ్రామంలో వారికే ఓట్లేశారు. మండల ఎన్నికల్లో కాదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాదు, అన్నిట్లో వేశారు. కానీ ఒక పెద్ద మనిషిగా నైతికంగా మనకు బాధ్యత ఉంది అనేటటువంటి విషయంతో పుల్లయ్య గారు వారి వెంట ఉండి ప్రజాస్వామ్యతంగా ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి అనేక దఫాలుగా ఈ విషయాన్ని రిప్రజెంట్ చేసినటువంటి మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రభాకర్ రావు గారు ఆనాడు ఆత్మహత్య చేసుకున్నారు. ఆనాడు కూడా పుల్లయ్య గారు ఆ కంప్లైంట్ ఇవ్వటానికి పోలీస్ స్టేషన్కి పోయారు. నిందితుడు ఎవరో ఒకసారి మీరు ఆలోచించాలా. పుల్లయ్య గారు ఆనాడు కూడా వాళ్ళ ప్రభాకర్ రావు గారి కుటుంబం తరఫున ఉన్నతాధికారుల్ని కలవటానికి మా దగ్గరకు కూడా వచ్చారు. నేను పుల్లయ్య గారు, కమల్ రాజు గారు, ఇంకా అనేక మంది మిత్రులు కలెక్టర్ గారిని కూడా కలిసాం, చెప్పాం. కానీ పుల్లయ్య గారిని చివరిగా నమ్మించి నీకేం సంబంధం లేదని చెప్పారు. కానీ చివరిగా పుల్లయ్య గారిని కూడా మర్డర్ కేసని దాంట్లో కూడా ఇరికించినటువంటి సంఘటన. ఆనాడు ఒకటే మీరు ఆలోచిస్తే మీ అందరికీ తెలుసు, ఆనాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా పుల్లయ్య గారిని అరెస్టు చేయలేకపోయామని, పుల్లయ్య గారిని జైలుకు పంపలేకపోయామని,
మళ్ళా ఏదో ఒక సాగుతో ఎట్లయినా ప్రభుత్వ అధికార జులుంతో పుల్లయ్య గారిని జైలుకు పంపించాలనే ఏకైక కక్షతో కార్పణ్యంతో కారణంతో మళ్ళా మొన్న ఇక్కడ ఆనాడు వారు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని వచ్చినందున మొన్న లచ్చగూడెంలో ఒక రైతు ప్రసాద్ గారు కరెంట్ షాక్ తగిలి దురదృష్టవశాత్తు మరణించారు. ఏం చేయాలా? రైతు మరణిస్తే కరెంటు షాక్తో దురదృష్టంతో ప్రభుత్వం ఆదుకోవాలా. ఇక్కడున్నది విద్యుత్ శాఖ మంత్రి, ఇంకా చాలా మంది మంత్రులు ఉన్నారు కేబినెట్ లో. చాలా పెద్ద పెద్ద హైదరాబాదులో పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు, అక్కడ ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, అనేక విషయాలు చెప్తా ఉన్నారు. కానీ ఇంతవరకు ఆ రైతుకు ప్రభుత్వ పరంగా అందించాల్సినటువంటి సహాయం ఒక్క రూపాయి అయినా వచ్చిందా? మీరు ఇచ్చారా? ఇవ్వగలిగారా అని నేను అడుగుతా ఉన్నాను ఈ సభ ద్వారా. ఇప్పటికి కూడా సహాయం లేదు వారికి, దీని మీద లేదు. ప్రజలను ఆదుకోవాలా. ఆపన్న హస్తం ఎట్లా కేసులు పెడదాం, ఎట్లా దౌర్జన్యపూర్వకంగా వీళ్ళందరినీ కేసుల్లో ఇరికించి ఈ వ్యవహారం చేద్దామనే ఆలోచనతోటే. అందుకని పుల్లయ్య గారిని, సిఐ గారికి, పుల్లయ్య గారు కేసులో ఉన్న సంగతి పుల్లయ్య గారికి తెలియదు. సిఐ గారు వస్తే మర్యాద పూర్వకంగా కాఫీ తాగమని ఇంట్లోకి పిలిచారు. 307 పెడితే కేసులో ఉంటే నిందితుడు కనీసం ఆ స్పర్శ అది కూడా నిందితుడు లేకుండా ఉంటుందా? దయచేసి సామాన్య ప్రజానీకం మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. కానీ అది కూడా లేకుండా పుల్లయ్య గారిని ఆనాడు వారు మాలలో ఉంటే కూడా, అయ్యప్ప మాలలో, ఆ సిఐ గారు వారి బృందం అంతా వచ్చి దౌర్జన్యపూర్వకంగా కారులోకి ఎక్కించి ఎక్కడో మదర తీసుకుపోవటానికి రూట్లు తెలవకుండా కృష్ణా జిల్లా అంతా తిప్పి మదర తీసుకొచ్చినటువంటి సంఘటన. నేను ఫోన్లు చేశా, కమల్ రాజు గారు చేశారు, మధు గారు చేశారు, వెంకటేరయ్య గారు చేశారు, హైదరాబాద్ నుంచి హరీష్ గారు, కేటీఆర్ గారు, మరి నాయకత్వం అంతా కదిలింది. చివరికి 3 గంటలకి మాకు ఆచూకీ ఏదో టెర్రరిస్టులాగా చివరకు మాకు 3 గంటలైంది ఆచూకీ మదిర రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారని తెలుసుకోవటానికి. ఇది ఎంత దౌర్జన్యపూర్వకంగా నేడు పాలన జరుగుతూ ఉన్నదో ఇదే మనకి ప్రత్యక్ష సాక్ష్యం ఈ ఊరు ఘటన అని మీకు తెలియజేస్తూ, అందుకనే ఒకసారి హరీష్ రావు గారు, అజయ్ కుమార్ గారు, కమలాకర్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, నాయకులంతా వచ్చారు. బోజెడ్ల వారి కుటుంబాన్ని ఆదుకుంటామని, ప్రభాకర్ రావు గారి కుటుంబానికి పార్టీ పరంగా కావలసినటువంటి సహాయ సహకారాలు అందిస్తామని, మీరందరూ భయపడాల్సిన పని లేదు, మీకు మేము అండగా ఉంటామని పార్టీ శ్రేణులకి, కార్యకర్తలకి అభయహస్తం ఇయటానికి వచ్చారు. వారికి మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ నుండి సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. ఉండపాల్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు తాతా మధు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. చేతులు లేవా అనుకున్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. కూర్చో తమ్ముడు. సభాధ్యక్షులు లింగాల కమల్ రాజు గారు, ఈనాటి ఈ కార్యక్రమ ముఖ్య అతిథి తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రివర్యులు అన్న తన్నీరు హరీష్ రావు గారు, మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, అలాగే మాజీ మంత్రివర్యులు అన్న గంగుల కమలాకర్ గారు, సీనియర్ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు, రాజ్యసభలో మన పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు అన్న వద్దిరాజు రవిచంద్ర గారు, పెద్దలు కొండవాల కోటేశ్వరరావు గారు, రాకేష్ రెడ్డి గారు, బిచ్చాల తిరుమలరావు గారు, అలాగే బొమ్మెర రామూర్తి గారు, మీ అందరి అభిమాన నాయకుడు మండల పార్టీ అధ్యక్షుడు పట్టాల పుల్లయ్య గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందు ఆశీనులైనటువంటి పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాజకీయాల గురించి మన అతిథులు మాట్లాడతారు. 2 విషయాలు మీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా 2 విషయాలు చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గతంలో మనం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా గాని ఎక్కడ కూడా అధికార దర్పం ప్రదర్శించకుండా
ప్రజలకు సేవ చేయాలని మన సర్పంచ్ నుంచి మంత్రి వరకు అందరు కూడా రేయంబౌళ్ళు కష్టపడి పనిచేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారా వారి మీద కేసులు పెట్టాలి, వారిని జైలుకు పంపాలని చెప్పి ఖమ్మంలో స్టార్ట్ చేశారు. మన నాగరాజు గారిని జైలుకు పంపారు, ఖమ్మం పార్టీ అధ్యక్షుడిని. ఆ తర్వాత తిరుమలాయపాలెం అధ్యక్షుడు బాచబోయిన వీరన్న గారిని 7 అక్రమ కేసులు పెట్టి ఒక బీసీ బీటని జైలుకు పంపారు. ఆ తర్వాత డీసీసీబీ డైరెక్టర్ గా ఉన్న ఇంటూరు శేఖర్ గారి మీద తర్వాత మన పెంట్యాల పుల్లయ్య గారిని వారిని అక్రమ కేసులు అరెస్టు చేసి ఆయన మీద పెట్టారు అటెంప్ట్ టు మర్డర్. మరి పుల్లయ్య గారు 35 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు. మరి ఎంతమందిని ఈ ప్రాంతంలో మర్డర్ చేశాడో మీ అందరికీ తెలుసు. ఆయన మీద మర్డర్ కేసు పెట్టారు. ఒక్కటే చెప్పదలుచుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద మీరు ఎంత కేసులు పెట్టినా, జైళ్లకు పంపించినా, మర్డర్ కేసులు పెట్టినా, ఎత్తిన గులాబీ జెండా వేసుకున్నటువంటి ఈ కండవకి మేము విలువ ఇస్తాము. ఎవరు కూడా మీ యొక్క దౌర్జన్యాలకు తలొంచాం. ఎవరైతే పార్టీ కార్యకర్తలు కష్టపడుతున్నారో వారందరికీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, మన అందరి నాయకులందరూ కూడా అండదండగా ఉంటారని తెలియజేస్తున్నాం. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇదే వేదిక నుంచి కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తున్నాం. మీ సంవత్సర కాలం అయిపోయింది. మీ పార్టీ దివాలా తీసింది, మీ ప్రభుత్వం దివాలా తీసింది. ప్రజలు మిమ్మల్ని తూ అని ఊసుకుంటున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా మిమ్మల్ని చూసి ఊసే పరిస్థితికి వచ్చింది. ఎమ్మెల్యేలు ఎవడు కూడా ప్రజల్లోకి పోలేని పరిస్థితి ఉంది. ఈ మధ్యనే ఒక ఎమ్మెల్యే చెప్పాడు, నేను రాను ఊళ్ళకి, ఏదైనా ఇంపార్టెంట్ ప్రోగ్రాం ఉంటే వస్తా అని చెప్పారు. ఈ వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరన్నా కానీ ఒక్కరోజు ఇంట్లో కూర్చున్నారా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే రోజు ఏదో ఒక కార్యక్రమం అంటారు. ఎక్కడో ఒక్కడ ప్రోగ్రాం జరిగేది, బ్రహ్మాండంగా ప్రోగ్రాం జరిగింది. కానీ ఇవాళ మీరు ఇంతమంది ఇక్కడికి వచ్చారు. ఏ ధైర్యంతో వచ్చారు? గులాబీ పార్టీ మీద అభిమానంతో, కేసీఆర్ గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో మీరందరూ ఇక్కడికి వచ్చారు. మనకు బ్రహ్మాండంగా కృష్ణా అంతేనా? అర్జునుడెవరు? కేటీఆర్ గారు ఉన్నారు. శ్రీకృష్ణార్జునుడు ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీకి ఏమీ జరగదు. వాళ్ళిద్దరు బయటకు వస్తేనే వాళ్ళకి పాయింట్లు తడిసిపోతున్నాయి. మన తెలంగాణ భీష్మ పితామహుడు, తెలంగాణ తెచ్చినటువంటి తెలంగాణ జాతి పిత కేసీఆర్ గారు బయటకు వస్తే ఈ కాంగ్రెస్ నాయకులు ఎక్కడుంటారు? ఉంటారా? ఈ చోటా నాయకుడు చెప్తున్నాడు, కేసీఆర్ నువ్వు బయటికి రా అంటారు. కానీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడితే అసెంబ్లీ నుంచి పారిపోతారు చేతగాక. ఏ దానికి కూడా సమాధానం చెప్పలేరు. కాబట్టి ఒక్కడే బీఆర్ఎస్ పార్టీ జిల్లాలో నాయకులు, కార్యకర్తలందరినీ కూడా, ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరం కూడా మీ అందరికీ అర్ధరాత్రైనా అపరాత్రైనా మీకు అండగా ఉంటామని మీకు తెలియజేస్తా ఉన్నాం. బోజెట్ల ప్రభాకర్ గారు మన పార్టీ కార్యకర్త కాదు, మన పార్టీ కుటుంబం కాదు. ఆయన ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచి ఈ రాష్ట్రానికి బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి కావడానికి ఓటేసినటువంటి ఓటర్లలో ఒకరు బోజెట్ల ప్రభాకర్ గారు. ఆయన భూమికి అన్యాయం జరిగితే, ఆయన మందు దాగి చనిపోతే ఈ రోజు వరకు కూడా ఆ కుటుంబాన్ని తొంగి చూడలేదు, ఈ రోజు వరకు సహాయం చేయలేదు. అది కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం. కాబట్టి ఈ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించుకోండి. బోజెట్ల ప్రభాకర్ అయినా, గూని ప్రసాద్ గారైనా, ఎవరైనా తెలంగాణ బిడ్డలే, బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ బిడ్డలే. తెలంగాణ బిడ్డల యొక్క ప్రయోజనాలే బీఆర్ఎస్ పార్టీ యొక్క లక్ష్యం. కాబట్టి మనందరం ప్రజల కోసం ఉండాలి, ప్రజల కోసం కలిసి పనిచేద్దాం. అందుకోసమే హరీష్ రావు గారు ఈరోజు ఖమ్మం మార్కెట్కి వస్తానంటే మేమే బతిలడం. ఖచ్చితంగా మనం రైతు చనిపోయాడు, ఆ కుటుంబాన్ని ఓదార్చాలి. మన పార్టీ మండలాధ్యక్షుని అన్యాయంగా కేసుల్లో ఇరికిచ్చారంటే
నేను వస్తానని సంతోషంగా వారు ఒప్పుకొని ఇక్కడికి రావడం జరిగింది. వారికి పార్టీ జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నా. మీరు కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. వారితో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండి ఈ జిల్లాతో అనుబంధం ఉన్నటువంటి అన్న గంగుల కమలాకర్ గారు కూడా నేను వస్తానని వచ్చారు. కాబట్టి మనకి ఇంతమంది అధిక నాయకులు ఉన్నారు, ఎవరం కూడా భయపడాల్సిన అవసరం లేదు. గులాబీ జెండా ఉన్నంత కాలం మనం క్షేమంగానే ఉంటాం. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు మరి మన నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక అరాచకమైనటువంటి పాలన నడుస్తూ ఉన్నది. మరి అధికారం లేకుండా, ఏ పదవి లేకుండా మరి ఉప ముఖ్యమంత్రి గారి భార్యకి ఎస్కాట్లు పెట్టి పోలీసులను మన మీద కుసుకొలుపుతా ఉన్నారు. మీరు ఇక్కడే 6 గ్యారంటీలు ఇస్తానని నోటు కూడా రాశారు. మరి ఆ నోటు లేదు. వీటన్నిటి కూడా మరి ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు పెద్దలు మన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మన అన్న హరీష్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ! జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు, సభాధ్యక్షత వహిస్తున్న మిత్రులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, డైనమిక్ లీడర్ లింగాల కమల్ రాజు గారు, మాజీ మంత్రివర్యులు, మన కరీంనగర్ ఎమ్మెల్యే, మన కేసీఆర్ గారు ముద్దుగా భీముడు అని పిలుచుకునే మన గంగుల కమలాకరణ గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు, మన ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ మిత్రులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, రాజ్యసభలో మన డిప్యూటీ లీడర్, రెండవసారి మరి ఖమ్మం జిల్లా నుంచి కేసీఆర్ గారు ఒక బీసీలకు అవకాశం ఇవ్వాలని రెండవసారి ఎంపీగా రాజ్యసభకు పంపించారు గౌరవనీయులు వడ్డిరాజు రవిచంద్ర గారు, మన జిల్లా పార్టీ అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు తాతా మధు గారు, అదేవిధంగా కొండబాల కోటేశ్వరరావు గారు, గౌరవనీయులు సీనియర్ నాయకులు బొమ్మల రామ్మూర్తి గారు, మా పుల్లయ్య గారు, అదేవిధంగా తమ్ముడు రాకేష్ రెడ్డి గారు, తిరుమలరావు గారు, వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులు, ముఖ్యంగా ఇంత ఘనంగా మేము వచ్చిందేమో పరామర్శకు, కానీ ఇంత ఘనంగా స్వాగతం చెప్పిన మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పొద్దున్నే ఖమ్మం మార్కెట్ యార్డ్ వెళ్ళాం. రైతులందరూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని బాధపడుతున్నారు. కేసీఆర్ ఉండగానే బాగుండే, కేసీఆర్ సార్ మళ్ళీ రావాలి, కేసీఆర్ ప్రభుత్వమే రావాలి అని చెప్పి ఖమ్మం రైతులందరూ చెప్తా ఉన్నారు. కేసీఆర్ ఉండగానే మాకు బాగుండే సార్ అని చెప్తా ఉన్నారు. మళ్ళా వచ్చేది మన ప్రభుత్వమే అని ఖమ్మం రైతులందరూ కూడా చెప్తా ఉన్నారు. ఏమైంది? ఇలా మార్పు మార్పు అన్నారు. ఏం మార్పు వచ్చింది చెల్లె? ఏమన్నా మార్పు వచ్చిందా? వచ్చింది ఒక మార్పు అయితే వచ్చింది. రైతు బంధు బంద్ అయింది. మార్పు వచ్చింది, బతుకమ్మకు చీరలు బంద్ అయినాయి. మార్పు వచ్చింది, సర్కార్ దవాఖానకు పోతే కేసీఆర్ కిట్ అయితే బంద్ అయింది. మార్పు వచ్చింది, గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు బంద్ అయిపోయినాయి. మా దళిత సోదరులకు దళిత బంధు బంద్ అయిపోయింది. మార్పు వచ్చింది, మా గొల్ల కుర్మలకు గొర్రె పిల్లలు బంద్ అయిపోయినాయి. మా బీసీలకు బీసీ బంధు బంద్ అయిపోయింది. మునుపట్లాగా 24 గంటల కరెంటు మార్పు వచ్చింది. మన రేవంత్ రెడ్డి అంటుండు ఏం కోల్పోయిండ్రు అంటుండు. ఏం కోల్పోయింది? ఇవన్నీ కోల్పోయిండ్రు ప్రజలు. నువ్వు ఇచ్చిన ఒక్క హామీ అన్న అమలైందా? మా అక్క చెల్లెల్ని అడుగుతున్న, మహాలక్ష్మి పథకంలో మీరిచ్చిన మొట్టమొదటి హామీ 2500 రూపాయలు ఏ చెల్లెకన్నా వచ్చిందా? చెల్లె
మీ బట్టి విక్రమార్క సంతకం పెట్టి బాండ్ పేపర్ రాసిచ్చి ఇంటింటికి వంచిండా లేదా? నాకు ఓటైంది 2500 జీతం పడ్డట్టు 1వ తారీఖు ఇస్తా అన్నాడు. వచ్చిందా? ఇప్పుడు 11 నెలలైంది. 11 నెలలు అంటే 27,500 రూపాయలు ఒక్కొక్క అక్కకు చెల్లెకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఏదో ఉత్సవాలు చేస్తుండ్రు, ఏడాది పాలన నిండిందట, ఉత్సవాలు చేస్తుండ్రు. అందరినీ మహిళల్ని తీసుకుపోయి చేస్తున్నారు. నేను అడుగుతున్న మా అక్క చెల్లెలను, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతి అక్కకు చెల్లెకు 27,500 రూపాయలు బాకీ పడ్డదా లేదా? నెలకి 2,500, 11 నెలలు నిండి 12 నెలకు వచ్చింది. మరి ఆ పైసలు ఇవ్వాలా వద్దా? కాంగ్రెస్ పార్టీ 27,500 అక్క చెల్లెలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. ఏమిచ్చింది? అక్క చెల్లెళ్ళ ఓట్లేసుకొని మోసం చేసింది. తులం బంగారం అన్నారు, కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఒక్క చీర కాదు 2 చీరలు ఇస్తామన్నారు. బతుకమ్మకు 500 ఇస్తామన్నారు, మోసం చేసిండ్రు. మహిళలకు రాగుర బిడ్డ, మహిళలకు ఎన్నో మాయమాటలు చెప్పిండ్రు. మహాలక్ష్మి మోసం, బతుకమ్మ చీరలు మోసం. మహిళలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాలేదు. అదే కేసీఆర్ ఉండగా ఎన్నో మహిళల కోసం కార్యక్రమాలు తెచ్చాడు. ఎవరన్నా ఎలక్షన్లలో చెప్పిందా? ఓట్ ముందు ఎస్సీ ఎస్టీలతో స్టార్ట్ చేసిండు, తర్వాత అందరికీ చేసిండు. ముందు 50,000 ఇచ్చిండు, తర్వాత 75,000 ఇచ్చిండు, తర్వాత ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 1,00,000 రూపాయలు ఇచ్చిండు మన కేసీఆర్. ఇచ్చిందా లేదా? ఇక్కడ బట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా, బట్టి గారు ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీకి కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు కేసీఆర్ గారు అందించారు ఆ రోజు. వీళ్ళేమన్నారు? కేసీఆర్ 1,00,000 ఇచ్చిండు, మేము తులం బంగారం కలుపుతామన్నారు. కలిపిండ్రా? ఇప్పుడు ఈ ఏడాదిలో ఎన్ని పెళ్లిళ్ళు అయినాయి? మొత్తం తెలంగాణలో ఒక 6 లక్షల పెళ్లిళ్ళు అయినాయి. అంటే కాంగ్రెస్ పార్టీ 6 లక్షల తులాల బంగారం ఈ రాష్ట్రంలో అక్క చెల్లెలకు బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ. కొత్తగా ఇచ్చింది ఏమి లేదు, ఉన్నాయి ఊడగొడుతున్నారు మీరు. సర్కార్ దవాఖానలో ఎంత మంచుకుంటుండే, బిడ్డ ఖమ్మంలో కాన్పుకు పోతే కడుపు నిండా అన్నం పెట్టి కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లను ఆటో కిరాయి లేకుండా మీ ఊర్లో దించలేదా కేసీఆర్? ఎందుకు బంద్ చేసిండు? కేసీఆర్ కిట్ పథకం ఎందుకు అక్క చెల్లెలకు దూరం చేసిండు? నేను చెప్పిన అసెంబ్లీలో కేసీఆర్ పేరుంటే మీకు నచ్చకపోతే మీ బుద్ధున్న పేరు పెట్టుకోండి, కానీ పథకాన్ని మాత్రం కొనసాగించండి అన్నాం. కానీ చేసిండ్రా? అంటే మహిళలకు ఉన్న పథకాలు ఊడగొట్టిండ్రు. ఏమన్నంటే బస్సు వ్యక్తేమో అంటారు, బస్సు తప్ప అంత తుస్సే. అరే ఊళ్ళే సగం మంది బస్సు ఎక్కరు. 2,500 ఇస్తే మా అక్క చెల్లెలు బాగుపడకపోదురా? 2,500 ఇస్తే బాగుపడకపోదురా? 2,500 తులం బంగారం బస్సు పెట్టిండ్రు, బస్సుల ట్రిప్పులు తగ్గించిండ్రు. మున్పు 4 ట్రిప్పులు వస్తాయి, ఇప్పుడు 2 ట్రిప్పులు వస్తుంది. అందులో కాలు పెడదామంటే జాగ దొరకకుండా చేసిండ్రు. మరి బస్సు పెట్టిన వాళ్ళు పెరుగుతున్న ట్రాఫిక్ అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలన్నా తగ్గిస్తారా? కానీ వీళ్ళు తగ్గించుకుంటూ పోతున్నారు. ఇక మహిళలకేమో ఈ రకంగా మోసం. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, చేసినారే? అరే దేవుని మీద ఒట్టు పెట్టిండు కదా భద్రాద్రిలో, రామచంద్ర స్వామి మీద ఒట్టు పెట్టిండు, దేవుని మీద ఒట్టు పెట్టారన్న మాట తప్పుతారా? సమ్మక్క సారక్క మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు, భద్రకాళి అమ్మవారి మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు, మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు, జహంగీర్ పీర్ దర్గా మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు. ఎవడన్నా ముఖ్యమంత్రి దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పుతారా? ఎందుకంటే కొంతమంది అయ్యగారు చెప్పింది నాకు, దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పితే ఆ రాజ్యానికి మంచిది కాదట. పాలకుడే పాపం చేస్తే మరి ఆ ప్రజలకు అరిష్టము, ఆ ప్రజలకు మరి అన్యాయం జరుగుతుంది, దేవుడు శపిస్తే అని చెప్పి కొంతమంది అయ్యగారు చెప్పిండు. నేను దేవుని దగ్గర పోయినా, దేవుడా మా ముఖ్యమంత్రి
15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తాని రుణమాఫీ చేయకుండా నిన్ను మోసం చేసిండు దేవుడా. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దగ్గర పోయిన మా ముఖ్యమంత్రి పాపాత్ముడు, మా ముఖ్యమంత్రిని క్షమించు, నా తెలంగాణ ప్రజల్ని కాపాడు దేవుడా అని చెప్పి దేవుడి దగ్గర పోయి దండం పెట్టిన. దేవుడికి దండం పెట్టిన, ఈ ముఖ్యమంత్రికి సద్బుద్ధిని ప్రసాదించు. ఏమన్నా మాట్లాడితే మా ముఖ్యమంత్రి అయితే దేవుని మీద ఓట్లు లేకపోతే తిట్లు, ఇంకేమన్నా ఉన్నాయా? ఆ టీవీ వెంట చాలు, అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు. పనిచేసే తక్కువ, లొల్లి పెట్టేది ఎక్కువ. ఏమన్నా చేసిండా? దేవుడికి మొక్కిన, దేవుడు ఆయనకు సద్బుద్ధిని ప్రసాదించి, ఈయనకు మంచి బుద్ధినిచ్చి మంచి పాలన అందించేటట్టు మా ముఖ్యమంత్రి జర ఆగమాగం ఉన్నాడు, ఆయనకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని కూడా దేవుణ్ణి మొక్కాల్సి వచ్చింది. ఏం మాట్లాడు, ఆయనకు మంచి వాక్కును కూడా ప్రసాదించమని చెప్పిన. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి మార్గదర్శకంగా ఉండాలి. మొన్న పెళ్లికి పోతే కాంగ్రెస్ లీడర్లు కలిసిండ్రు. ఏం చెప్పుకోవాలన్నా మా ముఖ్యమంత్రి మాట్లాడితే మేమే టీవీలు బంద్ పెడుతున్నాం, పిల్లలు ఏడ ఖరాబ్ అవుతారో అన్నారు. ఆ టీవీ ఛానల్ అన్నా మారుస్తున్నాం, టీవీ అయినా బంద్ పెడుతున్నాం, ఇట్లా మాట్లాడితే ఎట్లా అని చెప్పి ప్రజలు అంటున్నారు. అన్ని అబద్ధాలే, మా నోరిప్పితే అబద్ధాలే. హైదరాబాద్ కంటే 3 దిక్కుల సముద్రం ఉన్నదట, ఉన్నదా? ఈ ముఖ్యమంత్రి చెప్తాడు హైదరాబాద్కు 3 దిక్కుల సముద్రం ఉందంటాడు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టిండట, దిల్సుఖ్ నగర్లో విమానాలు అమ్ముతారట. అరే ఏం మాట్లాడుడది? ఈ జనము వింటున్నారు అనే కొద్దిగా సోయన్న ఉండద్దా ముఖ్యమంత్రికి? ఏది పడితే గదే మాట్లాడతాడు, అన్ని అబద్ధాలు. అయినా ఎవరు మాట్లాడతారు? ఎట్లా? పని చేసేటోడు మంచిగా మాట్లాడతాడు. పని శాతగానోడే ఎవడైతే ఓటమి పాలవుతాడో వాడు నోరు జారుతాడు, అంతే కదా? శాతగానోడు అబద్ధాలు ఆడతాడు. ఈ రకంగా రేవంత్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి ఇదే బట్టి విక్రమార్క, ఇదే రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ మీద 100 రోజుల్లో 6 గ్యారంటీలను సంతకాలు పెట్టలే వీళ్ళు. ఇల్లు తిరగలేదా? ఒక్క గ్యారంటీ అమలైనాదే? నేను అడుగుతా ఆరిట్లా. మొదటి గ్యారంటీ మహిళలకు 2500 వచ్చిందా? రెండవ గ్యారంటీ 15,000 రూపాయల రైతు బంధు వచ్చినాదే? వచ్చిందా? మూడవ గ్యారంటీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒకటని వచ్చిందా మీ ఊర్లే? నాలుగవ గ్యారంటీ విద్యార్థులకు 5 లక్షల విద్యార్థి భరోసా కార్డు వచ్చినాదే? 5వ గ్యారంటీ అవ్వా తాతలకు 4,000 పింఛన్ వచ్చిందా? కేసీఆర్ 200 ఉంటే 2,000 చేసిండు, వీళ్ళు ఇచ్చిండ్రా? అంటే ఒక్క గ్యారంటీ అమలు కాలే, మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. మరి ఏడాది నిండింది, ఆత్మవిమర్శ చేసుకో, ప్రజల క్షమాపణ చెప్పు, తప్పైంది, మిమ్మల్ని మోసం చేసినాము, 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి 350 రోజులు నిండినా గ్యారంటీలు అమలు చేయలేదని, తప్పైందని తెలంగాణ ప్రజలను క్షమాపణ కోరమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదే మన కేసీఆర్ ఓట్లల్లో చెప్పకపోయినా, ఎలక్షన్ చెప్పకపోయినా రైతు బంధు ఇయ్యలేదావే? కరోనా వచ్చిన రైతు బంధు ఇచ్చిండు. కరోనా కష్టకాలంలో కూడా మంత్రుల ఎమ్మెల్యేల జీతాలు బంధు పెట్టిండు, ఉద్యోగస్తులకు సగం జీతం ఇచ్చిండు, కానీ రైతులకు మాత్రం రైతు బంధు ఇచ్చి చూపించిండు కేసీఆర్. మరి వీళ్ళు ఎందుకు బంధు పెట్టిండు? 15,000 ఇస్తామన్నారు, ఇంత 10,000 ఎగ్గొట్టిండ్రు. రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు, అది కూడా ఎగ్గొట్టిండ్రు. ఏ ఒక్కటి కూడా చెయ్యని మోసపూరిత పార్టీ కాంగ్రెస్ పార్టీ, అవునా కాదా? ఏమనంటే ప్రశ్నిస్తే కేసులు పెట్టరట, అడిగితే దబాయిస్తున్నారు. వెనకటికట ఓ సామెత ఉంటది, ఇగురం లేనోడు వ్యవసాయం చేస్తేనట వడ్లు వాగుల కొట్టుకపోయినాయట, గడ్డి గాళ్ళ కొట్టుకపోయిందట. ఈ కాంగ్రెస్ వాళ్ళ పాలన గట్లున్నది, ఈ రేవంత్ రెడ్డి పాలన గట్లున్నది, అంతా మోసం. అందుకే నేను మొన్న ఎక్కడో అన్నా, నీ పేరు యనుమల రేవంత్ రెడ్డి కాదయ్యా, నిన్ను ఇప్పటి నుంచి ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తామో అని చెప్పిన. ఇప్పుడు మాట మీద నిలబడితే మాట మీద నిలబడ్డాడు, మోసం చేస్తే ఏమనాలి? ఎగవేడితే ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే తప్ప, ఈ మాట అంటే కేసు పెట్టారట. పెట్టుకో, 100 కేసులు పెట్టుకో, నేను అంటనే ఉంటాను నిన్ను అని చెప్పిన. మూసి 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 అన్నాడు. నేనన్నా
ఆ మూసి మురికి కంటే నీ నోటి మురికే ఎక్కువ ఉన్నది నాయనా, నీ నోటి కంపే ఎక్కువ ఉన్నదని చెప్పిన. ఆ మూసి మురికి కంపు కంటే రేవంత్ రెడ్డి నోటి కంపే ఎక్కువైపోయింది. నీ నోటి కంపు చక్కగా చేసుకో ఫస్ట్. మా తమ్ముడు అదానీ గురించి అంటున్నాడు. ఇక ఈ అదానీ గురించి ఢిల్లీ కాంగ్రెస్ ఒకటి, గల్లీ కాంగ్రెస్ ఒకటి. ఢిల్లీ కాంగ్రెస్ ఏమంటుండు? రాహుల్ గాంధీ అదానీని అరెస్ట్ చేయాలి అంటుండు. మరి అదానీ దగ్గర 100 కోట్లు తెచ్చుకున్న రేవంత్ రెడ్డిని ఏం చేయాలనో కూడా రాహుల్ గాంధీ చెప్పాలి. ఇప్పుడు 100 కోట్ల చెక్కు తీసుకున్నావు కదా మొన్న, మరి అదానీని అరెస్ట్ చేయాలని ఢిల్లీలో ఉండే రాహుల్ గాంధీ మాట్లాడితే గల్లీలో ఉండే రేవంత్ రెడ్డి 100 కోట్లు తెచ్చిండు అదానీ దగ్గర. మరి ఈయనను ఏం చేయాలనో కూడా ఇవాళ రాహుల్ గాంధీ చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాహుల్ గాంధీ ఏమో అదానీని అరెస్ట్ చేయాలంటాడు, రేవంత్ రెడ్డి ఏమో మంగళారతులు పట్టుండు. ఎదురుంగ పోయి ఆయనతో అగ్రిమెంట్లు చేసుకుంటుండు. ఎదురుంగ పోయి రాహుల్ గాంధీతోని అంతర్గత ఒప్పందాలు చేసుకుంటుండు. మరి అదే మన కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండే. కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటే అదానీ అంటోని తెలంగాణలో అడుగుపెట్టనిచ్చిండా? అదానీ అంటోండు ఒక్క రూపాయి అన్న మన తెలంగాణలో కేసీఆర్ లో చేసిండా? మరి కేసీఆర్ ఏమో అదానీ అంటే ముందే ఆయనకు క్లారిటీ ఉంది కనుక ఆయనను తెలంగాణకు దూరం పెట్టిండు. ఇలా అమెరికాలో అదానీ మీద కేసు పెట్టిండు, ఆయనను అరెస్ట్ చేయాలంటున్నారు. అదానీ ఎవరెవరికి లంచాలు ఇచ్చిండ్రో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలంటున్నారు. మరి అదానీ ఇలా రేవంత్ రెడ్డి కూడా లోపలికి వెళ్ళి వేరే ఇచ్చిండు, బయటకు వెళ్ళి వేరే ఇచ్చిండు. దీని మీద కూడా విచారణ జరపాలి. అందువల్ల ఇలా ప్రజలు కూడా గమనిస్తున్నారు ఎవరి దక్షత ఏందో ఎవరేందో ప్రజలకు అర్థమవుతుంది. 10 ఏళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే అదానీని తెలంగాణలో అడుగు పెట్టనీయలేదు. ఏడాది లోపలనే రేవంత్ రెడ్డి అదానీతోని అగ్రిమెంట్లు చేస్తుండు. అంటే మంచి ఏందో చెడేందో ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. పాలేందో నీళ్ళేందో ప్రజలకు అర్థమైతా ఉంది. ముఖ్యంగా ఈరోజు మేము ఈ గ్రామానికి, నేను ఆ రోజు ప్రభాకర్ గారు చనిపోయినప్పుడు రావాలనుకున్నా, అనుకోకుండా ఢిల్లీకి పోవడం వల్ల ఒక ముఖ్యమైన పని మీద నేను ఆ రోజు ఈ గ్రామానికి రాలేకపోయాం. మరి ముఖ్యంగా మా పుల్లయ్య గారు మంచి ఉద్యమకారుడు, మంచి బలమైన పార్టీ కార్యకర్త. అక్రమంగా అన్యాయంగా మా పుల్లయ్య గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రభాకర్ కుటుంబానికి ఓదార్చి మా పుల్లయ్యకు మరి గుండె నిండా ధైర్యాన్ని ఇవ్వడం కోసమే ఇవాళ మీ దగ్గరికి మేము రావడం జరిగింది. ఇప్పుడే ప్రభాకర్ ఇంటికి కూడా వెళ్ళొచ్చాం. ఆయన బీఆర్ఎస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కాకపోయినా ఒక మనిషికి అన్యాయం జరిగింది. ప్రభాకర్ పాపం తన భూమిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కబ్జా పెట్టిండ్రు, నా భూమిని దున్నేసిండ్రు, నా భూమి సాగుకు పనికి రాకుండా చేసిందని పోలీస్ స్టేషన్ కు ఎంఆర్ఓ ఆఫీస్ కు తిరిగినా ఆయనకు బడికి పోయే పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని రోడ్డు మీద పడేసి ఆ కుటుంబాన్ని ఆగం చేసిందంటే ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన హత్య. కాంగ్రెస్ పార్టీ యొక్క విఫలం వల్ల, వైఫల్యం వల్ల ఇలా ప్రభాకర్ చనిపోయింది. అదేవిధంగా మా పుల్లన్న పాపం ప్రసాద్ అనే రైతు కరెంట్ షాక్ కొట్టి చనిపోయింది. అది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. విద్యుత్ శాఖ మంత్రిగా మీ ఎమ్మెల్యే గారు బట్టి గారే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ విద్యుత్ శాఖ తప్పిదం వల్ల కరెంట్ షాక్ కొట్టి ప్రసాద్ చనిపోతే ఎవరమైనా ఏమంటాం? అయ్యో అన్యాయంగా మనిషి చనిపోయిండు, ఆ కుటుంబాన్ని కాపాడండి, ఆ కుటుంబానికి ప్రభుత్వం సాయం చేయాలని చెప్పి అడుగుడు తప్ప, ఎవరైనా అన్యాయంగా చనిపోతే, ప్రభుత్వ వైఫల్యం వల్ల ఒక మనిషి చనిపోతే ఆయనకు ఎక్స్గ్రేషియా ఇవ్వండి, ఆ కుటుంబాన్ని ఆదుకోండి అని అడగడం తప్ప. మా పుల్లయ్య గారు గదే చేసిండు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆయనకు అన్యాయం జరిగిందని ఆ గ్రామస్తులు అందరూ అడిగారు. మన పుల్లయ్య గారు కూడా అడిగిండ్రు. న్యాయం అడిగినందుకు నువ్వు న్యాయం అడుగుతావా అని ఆయన మీద అన్యాయంగా కేసు పెట్టి జైలుకు పంపినటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. మాటలేమన్నారు? 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం అనే గ్యారంటీ కూడా మీకు ఇస్తామన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ప్రశ్నించే హక్కు లేదా? మా పిల్లలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే
మా పిల్లల మీద కూడా అక్రమ కేసులు పెడతా ఉన్నారు. మా న్యాయం చేయండి అని మా పుల్లయ్య గారు అడిగితే అయ్యప్ప మాలలో ఉన్నటువంటి పుల్లయ్య గారిని ఆయనను ఆ రకంగా అరెస్ట్ చేయొచ్చా? పుల్లయ్య గారు చాలా గౌరవప్రదంగా ప్రజల కోసం ఈ సందర్భంగా నేను పోలీసులకు కూడా చెప్తా ఉన్నా, మొన్న ఆంధ్రప్రదేశ్ లో ఏమైందో చూడండి. ఏ పోలీసులైతే రేపు ఎక్స్ట్రాలు చేస్తున్నారో వడ్డీతో సహా మీకు చెల్లిస్తాం, జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం. బిడ్డ వదిలిపెట్టాం. మంచికి మంచి అన్యాయంగా కేసులు పెడితే, అక్రమంగా కేసులు పెడితే, మా కార్యకర్తలను అకారణంగా ఇబ్బంది పెడితే రేపు ఆ పోలీసులకు తగిన శాస్త్రి చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు పోలీసులు ఒక పార్టీకి కాదు, రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి, చట్టానికి లోబడి పనిచేయాలి. చట్టానికి లోబడి మీరు పనిచేయకపోతే, చట్టాన్ని అతిక్రమించినా, ఒక పార్టీకి తొత్తులుగా వ్యవహరించినా, అన్యాయంగా మా నాయకులను కార్యకర్తల్ని అక్రమంగా వేధిస్తే, తప్పుడు కేసులు పెడితే రేపు మాత్రం తప్పకుండా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం, దానికి మాత్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. వీటన్నిటి మీద ఎంక్వైరీలు పెడతాం, తప్పకుండా మీ మీద తగిన చర్య కూడా తీసుకుంటామని చెప్పి కూడా చెప్తా ఉన్నా. న్యాయంగా ఉండండి, చట్టానికి లోబడి పనిచేయండి, కానీ అన్యాయంగా పనిచేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. అయినా మీరు కూడా కార్యకర్తలతో ఈ చింతకాని మండలం, వాస్తవానికి కేసీఆర్ గారు ఎంతో ప్రేమతో ఇక్కడ దళిత బంధు కార్యక్రమానికి ఈ మండలానికి ఇచ్చారు. దాదాపు 3200 మందికి పైగా ఇక్కడ అకౌంట్లు ఓపెన్ చేసి ఇచ్చారు. మరి ఇంకా కొంత డబ్బు రావాలి. పాడి పశువులు కొనుక్కుంటే సెకండ్ ఇన్స్టాల్మెంట్ రావాలి, రెండవ ఇన్స్టాల్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు అని నేను అడుగుతా ఉన్నా. బట్టి విక్రమార్క గారు వెంటనే ఈ చింతకాని మండలంలో కేసీఆర్ గారు ఇచ్చిన దళిత బంధులోని రెండవ ఇన్స్టాల్మెంట్ ను విడుదల చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. రేపు అసెంబ్లీ ఉంటుందంటున్నారు డిసెంబర్ 9 తర్వాత. రేపటి అసెంబ్లీ సమావేశాల్లో మా చింతకాని మండల దళిత బంధు గురించి కూడా బీఆర్ఎస్ పార్టీ మీ గురించి ప్రశ్నిస్తుంది, మీ గురించి మాట్లాడతామని చెప్పి కూడా మీకు ధైర్యాన్ని ఇస్తా ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ మీ స్కీమ్ శాంక్షన్ స్కీమ్, ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్, కొంతమందికి మొత్తం వచ్చినాయి, కొంతమందికి 2 ఇన్స్టాల్మెంట్లు వచ్చినాయి, కొంతమందికి ఇంకా డబ్బు రావాల్సింది ఉంది. వారందరికీ కూడా తప్పకుండా అందించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. మిత్రులారా, మరి బీఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా ఉండండి. మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ఎవరు అధైర్యపడకండి. ఇలా రాష్ట్రంలో ఎవరిని కదిలిచ్చినా అంటున్నారు, మళ్ళొచ్చేది మనదే సార్ అంటుంది. మేము ఖమ్మంలో కానీ హైదరాబాద్ లో రోడ్ల మీద పోతుంటే ఆటో డ్రైవర్లు కానీ రోడ్డు మీద మోటార్ సైకిల్ మీద పోయేటోళ్ళు కూడా చూసి సార్ మళ్ళా మనదే గట్టిగా ఉండండి సార్ అని చెప్పి మాకు చేయిలు చూపుతా ఉన్నారు. అంటే ప్రజలకు తెలిసింది ఇప్పుడు కేసీఆర్ మంచిగా ఉండే, కేసీఆర్ ఉన్నప్పుడే టైం మీద రైతు బంద్ వేసిండు, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా కరెంట్ ఇచ్చిండు, కేసీఆర్ ఉన్నప్పుడే అక్క చెల్లెలను మంచిగా చూసుకున్నాడు, కేసీఆర్ మంచిగా ఉండే అనేటువంటి విషయం ఇవాళ రాష్ట్ర ప్రజలకు అర్థమైతా ఉంది. తప్పకుండా మనం కూడా న్యాయంగా ధర్మంగా నిలబడదాం, ప్రజల పక్షాన పోరాడదాం. 6 గ్యారంటీలు అమలు చేసేదాకా ఈ కాంగ్రెస్ పార్టీని వెంటబడాల్సిందే. మెడలు వంచి 6 గ్యారంటీలు అమలు చేయించేదాకా కూడా మీ వెంట ఉంటామని చెప్పి మనవి చేస్తా ఉన్నా. అక్క చెల్లెళ్లకు 2500 ఒట్టికిచ్చుడు కాదు, పాత బకాయిలు ఇవ్వాలి, అన్ని కలిపి ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు ఆంధ్రలో. మొన్న 2000 పింఛన్ 4000 చేసిండు. చేస్తే పాత 2 నెలలు కలిపి 6,000 8,000 ఒక్కటేసారి ఇచ్చిండు. ఈడ అవ్వా తాతలకు కూడా 4,000 ఇస్తాను బిడ్డ నువ్వు. ఎందుకంటే కేసీఆర్ 200 1000 అంటే 1000 చేసిండు. మళ్ళా గెలిస్తే 1000 2000 చేస్తా అంటే 2000 చేసిండు. మరి నువ్వు 2000 4000 చేస్తాను ఓట్లు వేయించుకున్నావు, చేయాలన్నా వద్దా? 4000 రూపాయలు వడ్డీతో సహా ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ఎట్లయితే పాత బకాయిలు కల్పించిండో మా అవ్వా తాతలకు కూడా అది 22,000 కలిపి 4,000 పింఛన్ ఇవ్వాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జై తెలంగాణ. అందరికీ పేరు పేరున నమస్కారాలు. హరీష్ రావు గారికి, కమలాకర్ గారికి, అజయ్ కుమార్ గారికి,
అలాగే మధు గారికి, సండ్రా గారికి, కొండపాల గారికి, రాకేష్ రెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రవిచంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మిత్రులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, డైనమిక్ లీడర్ లింగాల కమల్ రాజు గారు, మాజీ మంత్రివర్యులు, మన కరీంనగర్ ఎమ్మెల్యే, మన కేసీఆర్ గారు ముద్దుగా భీముడు అని పిలుచుకున్న